హాయ్ గైస్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చా. సో ఇది మీ తమ్మునేల్ చూడంగానే ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. మనీ మేక్స్ ఎవ్రీథింగ్. సో మనీ ఏదైనా చేయాలనిపిస్తే చేసేస్తుంది. సో మనీ కోసం ఎంత శత్రువులైనా రిలేషన్ అయినా దూరం అవటం ఖాయం. సో ఈరోజు స్టోరీ అయితే మంచి ఇంట్రెస్టింగ్ తీసుకొచ్చా. సో అదేంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ సోషల్ గురించి కొన్ని మోటివేషనల్ సంథింగ్ అన్నీ ఉంటాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనీ ఇది ఎవరు సృష్టించాడో కానీ మనకి నిజంగా ఇది లేనిదే ఒక పూట కూడా గడవదు. మనకి రోజే లేదు, అసలు ఈ ప్రపంచమే లేదు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఉన్న ప్రపంచంలో మొత్తం అందరూ పరుగులు తీస్తుంది మనీ గురించి. రిలేషన్ గురించి కాదు, బంధాల గురించి కాదు, అండ్ కొన్ని ఉంటాయి కదా ఎమోషన్స్ గురించి కూడా కాదు. సో మనీ గురించి ఎక్కువ బతుకుతున్నారు. సో మనీ మైండెడ్ పర్సన్స్ ఎక్కువైపోయారు. బ్రహ్మం గారు ఊరికే చెప్పలేదేమో కాలజ్ఞానం. భవిష్యత్తులో రిలేషన్స్ ఏ బంధాలు ఉండో డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ప్రతిదీ అని. సో రియాలిటీలో కూడా ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏదన్నా చిన్న పని చేయాలన్నా డబ్బు. మీకు ఆన్లైన్ పోర్టల్స్ కూడా డబ్బే. అవే అమెజాన్ ప్రైమ్ మూవీలు చూడాలన్నా ఇవి కూడా సబ్స్క్రిప్షన్తోనే మనం కట్టుకొని చూడాలి. ఇక మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా బైక్ తీయాలి, లేకపోతే బస్సు ఎక్కాలన్నా డబ్బే. ఎవ్రీథింగ్ ఏదైనా డబ్బుతోనే సాధ్యమవుతుంది. సో బట్ ఇప్పుడున్న సొసైటీ మాత్రం ఎంత దారుణంగా తయారైందంటే డబ్బు కోసం ఎటువంటి పనులకైనా సిద్ధమవుతున్నారు. కొంతమంది అయితే యూత్ అయితే తప్పుదారి పడుతున్నారు, జలసాలకు అలవాటు పడి. సో కొంతమంది ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు, గంజాయి డ్రగ్స్ అని. ఇలాంటి పనులకు కూడా ఇంత ఏజ్ కాదు, జస్ట్ ఇంటర్మీడియట్ బేస్డ్ ఉండొచ్చు, లేకపోతే బిలో స్కూల్ స్టాండర్డ్ చదువుతున్న పిల్లలు కూడా ఉండొచ్చు. సో ఇప్పుడున్న సొసైటీ అయితే డబ్బు గురించి మోస్ట్లీ మొత్తం అందరూ తప్పుదారిలోనే వెళ్తున్నారు. సో వాళ్ళే తాగుడు అలవాట్లు, జలసాలకి, దొంగతనాలని ఇవన్నీ మొత్తం అన్నీ చేస్తున్నారు. ఇంకా రెండోది వచ్చేసి మీకు తెలియదు ఏం కాదు, అవసరానికి వాడుకోవడం. ఇప్పుడు డబ్బు ఉందంటే చాలు, మన పక్కకి ఊరికనే రావడం. మన ఆస్తి అంతస్తు మన స్తోమత చూసి కొంతమంది అయితే మన దగ్గరికి వస్తూ ఉంటారు, అట్రాక్ట్ అవుతారు. సో బంధాలు కూడా డబ్బుతోనే రుణపడి ఉంటాయి. ఎందుకంటే వాటితోనే ముడి ఉంటుంది. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదంటే మీ చుట్టాలే మీ దగ్గర రానవరు. అది మీ చెల్లైనా, మీ అమ్మైనా, మీ సంథింగ్ మీ అత్త, మావయ్య, పెద్దనాన్న, చిన్నాన్న, ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి కదా ఇండియాలో. సో వీళ్ళు కూడా మీ దగ్గర డబ్బు లేదంటే ఆ కుటుంబం మీ దగ్గరికి రానివ్వరు. మీకు ఒక స్తోమత స్టేటస్ ఉంటేనే వాళ్ళ దగ్గరికి అయితే రానిస్తారు. ఇలాంటి సమాజం అయితే తయారైపోయింది. మోస్ట్లీ కొంతమంది డబ్బుకున్న వాల్యూ ఎలా ఉందంటే శవాన్ని ఎత్తడానికి కూడా డబ్బే, దాన్ని పూడ్చడానికి డబ్బే, దాన్ని సాగనంపడానికి డబ్బే. ఏదైనా మీ చావు కూడా డబ్బుతోనే రుణపడి ఉంది, మరీ దారుణంగా. ఇంకా మీరు మాట్లాడితే చిన్నపిల్లల విషయానికి వస్తే ఫీజులు, పిల్లలకి అన్నారంటే చాలు వాళ్ళ మీద రుద్దేస్తున్నారు నిజంగా. రీసెంట్గా ఏదో మూవీ వచ్చింది, జనక అయితే గనక. మూవీలో పిల్లలకి అన్నానని సంథింగ్ కొన్ని స్టోరీస్, కొన్ని పాయింట్స్ అయితే వ్యాలిడ్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఒక స్టోరీ చెప్తా, ఇది రియల్గా జరిగిన స్టోరీయే, నేను రీసెంట్గా చూసా. ఈ స్టోరీ ఏంటంటే డబ్బు కోసం ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్ విజన్తో అయితే ముందుకెళ్ళాడు. అది మీకు స్టార్టింగ్లోనే చెప్పా, కొంతమంది తప్పుడుదారులు వెళ్తున్నారని. సో ఈ అబ్బాయి కూడా ఒక ఫ్యాక్టరీలో అయితే పని చేసుకునేవాడు. సో ఫ్రెండ్స్ కింద కొంతమందిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళను కూడా డబ్బు ఆశ ఎవరైతే ఉందో. సో ఇది కూడా రీసెంట్గా పోలీస్ ఇంటర్వ్యూలో చూస్తే ఆయన క్రైమ్ గురించి చెప్తే ఆ క్రైమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ అబ్బాయి ఇలాగా ఎవరైతే డబ్బుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారో, డబ్బు అంటే ఎక్కువ ప్రేమిస్తారో, డబ్బుకి ఎక్కువ ఇదిగా ఉంటారో అలాంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ అయితే చేస్తాడు. మెల్లగా వాళ్ళకి ఒక ఎరైతే వేస్తాడు. 1 లక్ష ఇస్తే మీకు 2 లక్షలు 2 రోజుల్లో వచ్చే పని అయితే ఉంది సో అని చెప్పి అతను నమ్మించి మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి ట్రాప్లో అయితే వేస్తూ ఉంటాడు. సో ఆ ట్రాప్లోకి డబ్బు ఆశ ఉన్నవాడు 2 రోజుల్లో డబ్బు వస్తుందని చెప్పి ఒక వాలంటీర్ అంట సంథింగ్. సో వ్యక్తి అయితే ఆ డబ్బు పట్టుకొని వెళ్ళిపోయి అతనికి ₹1,00,000 అయితే ఇచ్చాడు. బట్ సీన్ తిరిగేస్తే ఆ అబ్బాయి చంపేశాడు. సో 1, 2 కాదు, దాదాపు 5 మర్డర్లు అయితే చేశాడంట.
సో అతను క్రైమ్ సీన్ని రీక్రియేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ వీళ్ళంతా చాలా షాకింగ్తో అయితే ఉన్నారంట. ఎందుకని అలాగ ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈ అబ్బాయి కొంతమంది డబ్బు ఆశ కల్పించి ఆ డబ్బు కోసం ఇలా చేశాడని అయితే చెప్పారు. సో అతను చంపడం కూడా 1,00,000, 2,00,000లకు కూడా కాదు, 50,000కి కూడా చంపేసేవాడంట. మెయిన్ డబ్బు అంతే. సో తను దొరకడానికి గల కారణం, అక్కడ చంపేసిన వ్యక్తి ఉంటారు కదా, అక్కడ క్రైమ్ సీన్లో అయితే ఏం చేసేవాడంటే ఆడవాళ్ళ జాకెట్టు, గాజులు, ఒక చుట్ట, ఒక కర్ర, ఇవే ఆ ప్రదేశంలో అయితే కొన్ని థింగ్స్ అయితే వదిలేసేవాడు. ఇదేంటంటే ఆ ఊర్లోనే చంపేవాడు అంట ఆ అబ్బాయి కూడా. ఆ ఊర్లోనే చంపేసి, అంటే బయట ఊరు అంటే డౌట్ వస్తుంది కదా ఆ అబ్బాయికి. ఎక్కడైతే మనం అది బిజినెస్ ఏంటో మీకు చెప్పలేదు కదా, గంజాయి స్మగ్లింగ్ చేయడానికి నాకు ఆపోజిట్ వాడు తెలుసు, ఇక్కడ నుంచి మనకు ఆర్డర్ ఎలా వస్తుంది అది తీసుకుని మనం సేల్ చేయడం కూడా నాకు తెలుసు అని చెప్పి అతనికి మాయమాటలు చెప్పి అలా 5 మందిని, సో అలా పేరెంట్సే అతన్ని ఇక్కడ వస్తే చంపేస్తారని చెప్పి ఉన్న ఊర్లోనే ఇద్దరిని చంపేశాడు. సంథింగ్ అలా ముగ్గురిని కూడా ఇలా డబ్బు చూపించి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తాయని చెప్పి ఇలా వాళ్ళని కూడా చంపేశాడు. ఆ డబ్బు అంతా తన లాయర్ ఖర్చులకి, జైలుకి కూడా వెళ్ళాడంట. సో అలా వెళ్ళినాడు, బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇలాగా 3 అటెంప్ట్స్ అయితే చేసి ఈ డబ్బు అనే వ్యామోహంలో ఇలా బతుకుతూ ఉన్నాడు కదా. సో ఇప్పుడు అతను కటకటాల వెనకైతే ఉన్నాడు. డబ్బు ఎంత నెగిటివ్ చేసిందో చూసారా. అలా ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్లు అయితే ఎమర్జెన్సీ వైజ్ అయితే ఉంటాయి. ఎమర్జెన్సీ వైజ్ అంటే మీకు చెప్పేది ఏం కాదు, హాస్పిటల్ ఖర్చులు కానీ ఇలా సంథింగ్ కొన్ని వగేరా అయితే ఉంటాయి. సో తప్పుడు దారిలో ఎన్నుకునే వ్యక్తులు అయితే ఈ రోజుల్లో ఎక్కువైపోయారు డబ్బు మోహంతో. సో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా రీజన్ ఒకటే, డబ్బు అంతే. డబ్బు ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళు ఎలాంటి తప్పుడు దారిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో ఇలా మీ మాయ మాటలకు అట్రాక్ట్ అయ్యి మీరు వాళ్ళ వల్ల పడ్డారంటే తప్పనిసరిగా వాళ్ళ చేతిలోనే, అంటే ఆ చావు కూడా ఆడే కొనుక్కు తెచ్చుకున్నాడు. ఆడితో ఫ్రెండ్షిప్ చేయడం, ఆడే చేసుకుని ఇలా చేసుకున్నాడు. సో ఇది ఈరోజు స్టోరీ. రేపు మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వస్తా. సో అంతవరకు బాయ్, టేక్ కేర్.